నమస్కారం. మన దక్కన్ చరిత్ర గురించి మాట్లాడుకుంటే కొన్ని పేర్లు తప్పకుండా గుర్తుకొస్తాయి. అందులో ఒకటి కుతుబ్ షాహీలు. వాళ్ల కాలాన్ని చాలామంది ఒక స్వర్ణయుగం అంటారు. ఎందుకని? కేవలం వాళ్లు కట్టిన అద్భుతమైన కట్టడాల వల్లేనా? కాదు. అంతకు మించి వాళ్లొక ప్రత్యేకమైన సంస్కృతిని నిర్మించారు, ఒక మిశ్రమ సంస్కృతిని. ఈరోజు మనం దాని గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం. కుతుబ్ షాహీల గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా గంగా జమున తెహజీబ్ అనే మాటను తెలుసుకోవాలి. వినడానికి చాలా అందంగా ఉంది గదా? దాని అర్థం కూడా అంతే. గంగా యమునా నదులు ఎలాగైతే ప్రయాగ్ దగ్గర కలిసిపోయి ఒకటవుతాయో అచ్చమలాగే వాళ్ల కాలంలో హిందూ, ఇస్లామిక్ సంప్రదాయాలు, కళలు అన్నీ కలిసిపోయాయి. అవి కేవలం పక్కపక్కన లేవు, ఒకదానిలో ఒకటి కరిగిపోయి మన దక్కనికే సొంతమైన ఒక కొత్త ఉమ్మడి సంస్కృతి పుట్టింది. అద్భుతం కదూ! అయితే ఇదంతా వినడానికి చాలా బాగుంది, కానీ నిజంగా అంత సులువుగా జరిగిపోయి ఉంటుందా? అసలిలాంటి ఒక మిశ్రమ సంస్కృతి ఎలా సాధ్యమైంది? దాన్ని కలిపి ఉంచిన దారాలు ఏంటి? పాలకులు కావాలని దీన్ని ప్రోత్సహించారా, లేక అదే జరిగిపోయిందా? పదండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. మనం ఇందాక అనుకున్నట్టు ఈ గొప్ప కలయిక అనుకోకుండా జరిగింది కాదు. దీని వెనుక పాలకుల ఆలోచన, వాళ్ల విధానాలు ఉన్నాయి. వాళ్లే దీనికి గట్టి పునాది వేశారు. అసలు ఆ రాజులు ఏం చేశారు? వాళ్ల మత సామరస్యం ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. రాజుల మద్దతు అంటే మాటల్లో కాదు, చేతల్లో చూపించారు. ఉదాహరణకి చివరి కుతుబ్షాహీ పాలకుడు అబుల్ హసన్ తానీషా, ఆయన చేసిన దానాలు చూడండి. మన తెలుగువాళ్లకి గర్వకారణమైన కూచిపూడి నాట్యముంది కదా, ఆ కళాకారులకు ఏకంగా ఒక ఊరినే అగ్రహారంగా ఇచ్చేశారంటే ఊహించుకోండి. అంతేకాదు, మనందరికి తెలిసిన భక్తరామదాసు కట్టించిన భద్రాచలం రామాలయానికి కూడా ఎన్నో గ్రామాలు దానమిచ్చారు. కృష్ణానది ఒడ్డున ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయానికి కూడా భోగాపురం, చెరుకూరు గ్రామాలను ఇచ్చారు. అంటే ఇది కేవలం మీ మతాన్ని మీరు పాటించండి అనే సహనం కాదు, ఇది అంతకు మించి వాళ్ల సంస్కృతిని, కళలను గౌరవించి వాటి అభివృద్ధికి నేరుగా సాయం చేయడమన్నమాట. దీన్నే మనం క్రియాశీలక ప్రోత్సాహం అంటాం. ఈ మంచి సాంప్రదాయం కేవలం రాజులతోనే ఆగిపోలేదు. వాళ్ల కింద పనిచేసే అధికారులు కూడా ఇదే దారిలో నడిచారు. చూడండి, మహమ్మద్ కులీ కాలంలో అశ్వారావు అనే అధికారి శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథ ఆలయానికి ఒక గ్రామాన్ని దానంగా ఇచ్చారు. ఇంకో అధికారి అమీర్ లాల్ ఖాన్ ఉప్పునూతల గ్రామాన్ని బ్రాహ్మణులకు ఇచ్చారు. అబ్దుల్లా కుతుబ్షా కాలంలో అయితే మీర్ జుమ్లా మాధవరం గ్రామాన్ని బ్రాహ్మణులకు అగ్రహారంగా ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే మనకేమర్థమవుతోంది? ఇది ఎవరో ఒక రాజు వ్యక్తిగత ఇష్టం మీద చేసింది కాదు, ఇది వాళ్ల పరిపాలనలోనే ఒక భాగం, ఒక స్పష్టమైన విధానం. ఇక పండుగల విషయానికి వస్తే ఇక్కడ వాళ్ల సామరస్యం ఇంకా అద్భుతంగా కనిపిస్తోంది. వాళ్ల రాజ్యంలో దసరా, దీపావళి ఎంత ఘనంగా జరిగేవో మొహర్రం, రంజాన్ కూడా అంతే వైభవంగా జరిగేవి. ప్రభుత్వం దాదాపు 14 పండుగలను, అంటే హిందూ, ముస్లిం పండుగలు రెండింటినీ కలిపి జాతీయ సెలవులుగా గుర్తించిందట. ఆలోచించండి, ఎంత గొప్ప విషయం! స్వయంగా సుల్తాన్ మొహమ్మద్ కులీ గోల్కొండ కోటలో వసంతోత్సవాలు, అంటే హోలీ పండుగను నిర్వహించేవారంటే ఆ కలయిక ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కథంతా చెప్పడానికి మాటలక్కర్లేదు. వాళ్లు కట్టిన కట్టడాలు చూస్తే చాలు. వాళ్ల సమాధులు, మసీదులు, కోటలు, ఎక్కడ చూసినా ఈ మిశ్రమ సంస్కృతి మనకు కనిపిస్తుంది. ఇస్లామిక్ నిర్మాణ శైలిలో హిందూ సంప్రదాయానికి చెందిన పూర్ణకుంభం, తామర పువ్వులు, హంసల వంటి చిహ్నాలను ఎంత అందంగా చెక్కారో! ఇది ఏదో అనుకోకుండా జరిగింది కాదు, కావాలనే 2 శైలులను కలిపి ఇండో పర్షియన్ అనే ఒక సరికొత్త శైలిని సృష్టించారు. అంటే వాళ్ల గంగా జమున తెహజీబ్ అనేది కేవలం మనసుల్లోనే కాదు, రాళ్లలో కూడా బలంగా నిలిచిపోయింది. సరే, ఇప్పటిదాకా మనం రాజులు, వాళ్ల విధానాల గురించి మాట్లాడుకున్నాం. అంతా బాగుంది. కాని కోటగోడల బయట సామాన్య ప్రజల జీవితం ఎలా ఉండేది? ఆనాటి సమాజం నిజంగా ఇంత ఆదర్శవంతంగానే ఉందా? ఇప్పుడు మనం ఆ విశ్లేషణ చేద్దాం. అయితే కొన్ని వందల ఏళ్ల కిందటి సమాజం గురించి మనకిప్పుడు ఎలా తెలుస్తుంది? మన అదృష్టం కొద్దీ ఆ కాలానికి చెందిన కొన్ని ముఖ్యమైన రచనలు మనకు దొరికాయి. ఒకటి, పాలవేకరి కదిరీపతి రాసిన శుకసప్తతి. ఇది ఆ కాలం నాటి సామాజిక పరిస్థితుల్ని మన కళ్లకు కడుతుంది. రెండోది, మరీ ముఖ్యంగా స్వయంగా సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్షా రాసిన కవిత్వం కులియత్ కులీ. ఒక రాజు తన కాలం గురించి రాసిన రచన కంటే గొప్ప ఆధారమేముంటుంది చెప్పండి? ఇవి మనకొక కిటికీలా ఉపయోగపడతాయి.
మనం ఈ సామరస్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, కుతుబ్ షాహీ రాజ్యంలో ప్రజల్లో ఎక్కువ మంది హిందువులు, కాని వాళ్లను పరిపాలించింది ముస్లిం రాజులు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఘర్షణలొస్తాయి, కాని అక్కడలా జరగలేదు. పైగా ఒక ఉమ్మడి సంస్కృతి పుట్టింది. అందుకే వాళ్లు సాధించిన ఈ సామరస్యం మరింత ప్రత్యేకం. ఇప్పటిదాకా మనం మనవాళ్లు రాసిన పుస్తకాల గురించి చూశాం, కానీ కొన్నిసార్లు మన గురించి మనకంటే బయటివాళ్లే బాగా చెప్పగలరు కదా. అందుకే ఆ కాలంలో గోల్కొండకొచ్చిన విదేశీ యాత్రికులు ఏం రాశారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాళ్ల కళ్లతో గోల్కొండ ఎలా కనిపించిందో చూద్దాం. ఇది మనకు ఒక నిష్పాక్షికమైన బయటి కోణాన్నిస్తుంది. గోల్కొండకు చాలామంది వచ్చారు, కాని ముగ్గురు ఫ్రెంచ్ యాత్రికులు చాలా ముఖ్యమైనవాళ్లు. ఒకరు జీన్ బాప్టిస్ట్ టావెనియర్, ఈయన ఒక వజ్రాల వ్యాపారి. మరొకరు జీన్ డి థేవెనాట్, ఇంకొకరు ఫ్రాంకోయిస్ బర్నియర్. వీరి రాతలు ఆనాటి సమాజానికి అద్దం పట్టాయి. అందులోని వెలుగులనే కాదు, చీకటి కోణాలను కూడా బయటపెట్టాయి. టావెర్నియర్ తన పుస్తకంలో ఒక నమ్మశక్యం కాని సంఖ్య గురించి రాశాడు. అదే 20,000. ఏంటి ఆ సంఖ్య? అతని ప్రకారం గోల్కొండ రాజ్యంలో ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన వేశ్యల సంఖ్యాటాది 20,000 మంది. ఆలోచిస్తేనే షాకింగ్గా ఉంది కదా. అంతేకాదు, దేవదాసి వ్యవస్థ కూడా చాలా విస్తృతంగా ఉందని రాశాడు. ఇదంతా ఆనాటి సమాజంలోని ఇంకోవైపును మనకు చూపిస్తుంది. ఇక థామస్ బౌరీ అనే మరో యాత్రికుడు చెప్పింది వింటే పరిస్థితి ఇంకా దారుణంగా అనిపిస్తుంది. ఆయనేమంటాడంటే, స్థానిక అధికారులు అంటే లోకల్ ఆఫీసర్స్ సతీ సహగమనాన్ని ప్రోత్సహించేవారట. ఒక మహిళ సతీ చెయ్యాలనుకుంటే దానికి అనుమతి ఇవ్వడానికి ఒక అధికారి లంచం తీసుకున్నాడని కూడా ఆయన రాశాడు. అంటే ఒకవైపు సాంస్కృతిక సామరస్యమంటున్నాం, మరోవైపు సతీ సహగమనం లాంటి దురాచారాలు, పైగా వాటిని అడ్డుకోవాల్సిన అధికారులే లంచాలు తీసుకుని ప్రోత్సహించడం, ఇది పరిస్థితిలోని తీవ్రతను తెలియజేస్తుంది. సో ఇప్పుడు మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది కదా. ఆనాటి గోల్కొండ సమాజం ఒక నాణెంలాంటిది. ఒకవైపు చూస్తే ఉమ్మడి పండుగలు, ఆలయాలకు దానాలు, అందమైన ఇండో పర్షియన్ కళలు, అంతా అద్భుతంగా కనిపిస్తోంది. కాని అదే నాణ్యానికి మరోవైపు తిప్పిచూస్తే సతీసహగమనం, బాల్య వివాహాలు, విపరీతమైన వేశ్యావృత్తి, అధికారుల అవినీతి, ఇలాంటి భయంకరమైన సామాజిక దురాచారాలు కనిపిస్తాయి. రెండూ ఒకే కాలంలో ఒకే సమాజంలో ఉన్నాయి. ఇదే చరిత్రలోని సంక్లిష్టత. ఈ వెలుగు నీడలన్నీ చూశాక మరి మనం కుతుబ్షాహీల గురించి ఏం చెప్పుకోవాలి? వాళ్లు మన దక్కన్ ప్రాంతానికి మిగిల్చిన వారసత్వం ఏంటి? వాళ్ల ప్రభావం ఎంత కాలం నిల్చింది? చివరిగా ఈ విషయాలను ఒకసారి చూద్దాం. వాళ్ల వారసత్వం నిజంగా చాలా గొప్పది. చూడండి, ఈరోజు మనం పీర్ల పండుగ అంటున్నాం కదా, ఆ మొహర్రం వేడుకలను దక్కన్లో అంత పెద్ద ఎత్తున మొదలుపెట్టింది వాళ్లే. మన హైదరాబాద్ నగరాన్ని ఒక ప్రధాన రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దింది వాళ్లే. వాళ్ళిచ్చిన ప్రోత్సాహం వల్లే హిందుస్థానీ సంగీతం, కథక్ లాంటి నృత్యరూపాలు ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందాయి. వాళ్లు నిర్మించిన ఇండో పర్షియన్ శైలి కట్టడాలు ఇప్పటికీ మన కళ్లముందే ఉన్నాయి. మొత్తంగా ఒకసారి చూస్తే మతం, పండుగలు, వాస్తుశిల్పం, కళలు, నగరాన్ని నిర్మించడం, ఇలా ఏ రంగం తీసుకున్నా కుతుబ్ షాహీలు తమదైన ప్రత్యేకమైన ఒక మిశ్రమ సంస్కృతి ముద్రను వేశారు. వాళ్లు చేసిందాన్ని ఒకసారి మనం ఈ టేబుల్లో చూస్తే అంతా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. 100 ఏళ్ల కిందట కుతుబ్ షాహీలు పునాదివేసిన ఈ గంగా, జమునా తెహజీబ్, ఆ వారసత్వం ఈరోజు మన సమాజంలో ఇంకా బతికే ఉందా? మన భాషలో, మన ఆహారంలో, మన సంబంధాలలో అది ఇంకా కనిపిస్తోందా? ఒకవేళ కనిపిస్తే ఏ రూపంలో? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.